వెల్కమ్ టు అనంతర మీడియా. మన దేశం మొత్తం మీద మీడియా ఛానల్స్ అయితేనేమి, పబ్లిక్ అయితేనేమి, అందరి నోట్లో ఒకటే ఒక మాట వింటున్నాం. ఆపరేషన్ సింధూరా, ఆపరేషన్ సింధూరా, ఆపరేషన్ సింధూరా. I'll find you through the dust and the storm. I'll find you through these machines I'll carry. The burden of my brothers and sisters' pain. So I'll find you. యుద్ధం అంటూ వస్తే ఎట్లాంటి పరిస్థితులు వస్తాయి? కొన్ని లక్షల మంది ఆర్మీ ఆఫీసర్లని తయారు చేసిన ఆయన వివిధ స్థాయిల్లో పనిచేశారు. 32 సంవత్సరాల ఆర్మీలో వర్క్ చేసి ఒక కల్నల్ స్థాయిలో మాజీ సైనికుడిగా ఇప్పుడు మన దగ్గరకు వచ్చారు. యుద్ధం అంటూ వస్తే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి, వాటి గురించి వెరీ క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హైదరాబాద్ కానీ మన భారతదేశం కానీ ఎంత సేఫ్గా ఉంది, అసలు యుద్ధం వస్తే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, వస్తే మన హైదరాబాద్లో ఎలాంటి ఇది చేయాలి అనే దాని గురించి వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నమస్తే శ్రీనివాసరావు గారు. నా పేరు కల్నల్ డాక్టర్ శ్రీనివాసరావు. నేను 32 సంవత్సరాల 10 నెలలు భారత రక్షణ రంగంలో వివిధ హోదాల్లో వివిధ ప్రాంతాల్లో నేను నా ఉద్యోగ బాధ్యత నిర్వహించాను. రక్షణ రంగంలో ఒక విధమైనటువంటి ట్రైనింగ్ విభాగాలు ఉంటాయి. ఆ ట్రైనింగ్ విభాగంలో ఆర్మీ ఫిజికల్ ట్రైనింగ్ అనే ఒక విభాగంలో నేను ఒక సైనికుడికి, ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్కి, ఒక కమిషన్డ్ ఆఫీసర్ లెవెల్లో ఉన్న వివిధ సైనిక స్థావరాలు అంటే ట్రైనింగ్ అకాడమీలు, ఇండియన్ మిలిటరీ అకాడమీ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఆర్మీ ఏఓసి సెంటర్, ఈఎంఈ సెంటర్, ఇలాంటి ట్రైనింగ్ విభాగాలలో దాదాపు 1,00,000 మంది సైనికులకి నేను 20 సంవత్సరాల సుదీర్ఘమైన ట్రైనింగ్ విభాగంలో పనిచేసిన అనుభవం. సో ఎంతోమంది సైనికుల్ని నేను తయారు చేసి భారత రక్షణ రంగానికి అందించాను. ఇప్పుడు దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద అన్ని మీడియా ఛానల్లో ప్రతి ఒక్కరి ప్రజల్లో జరుగుతున్న ఒకే ఒక విషయం ఏంటంటే ఆపరేషన్ సింధూర్. అసలు ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి, ఆ పేరు ఎందుకు పెట్టారు, అసలు ఇది ఇప్పుడు స్టార్ట్ అయిందా, ఎప్పటి నుంచో ఉందా? ప్రపంచం మొత్తంలో ఏ పథకం స్టార్ట్ చేసినా, ఏ యుద్ధం స్టార్ట్ చేసినా ప్రతి దానికి ఒక పేరు ఉంటుంది. ఆపరేషన్ కార్గిల్, ఆపరేషన్ విజయ్ దివస్, వాట్ ఎవర్. సో అలాగే ఆపరేషన్ సింధూర్ అనేది ఇది ఒక ప్రత్యేకమైన పేరుగా అంచిన విషయం. ఎందుకంటే పహల్గామ్ దాడిలో ఈ టెర్రరిస్టులు టూరిస్టుల మీద జరిపిన దాడిలో అమాయకమైన ప్రజలని పొట్టన పెట్టుకున్నారు. ఆ పొట్టన పెట్టుకున్నప్పుడు ప్రతి వ్యక్తిని టార్గెట్ చేసే ముందు వాళ్ళు హిందువా, వాళ్ళ పేరేంటి అనేది వాళ్ళని అడగడం, వాళ్ళని మెయిల్ పాపులేషన్నే టార్గెట్ చేయడం అనేది ఉద్దేశం ఏంటంటే ఒక స్త్రీని విధవం చేయడం. మన తెలుగులో చెప్పాలంటే సింధూర్ ఆపరేషన్ సింధూర్ అనేది మన నుదుటిలో పెట్టుకున్న బొట్టు. ఆ బొట్టు మన స్త్రీని విధవం చేసిన తర్వాతనే ఆ బొట్టు తీసేస్తారు. కాబట్టి ఆపరేషన్ సింధూర్ ఆ 2,400 మంది మహిళల ఎవరైతే భర్తలు కోల్పోయారో, యువకుల్ని కోల్పోయారో ఆ ఫ్యామిలీల యొక్క సింధూరానికి గుర్తుగానే ఈరోజు ఈ ఆపరేషన్ సింధూర్ అనేది పెట్టారనేది నాకు తెలిసి, మన తెలుగులో పసుపు కుంకుమ చేశారు కాబట్టి కుంకుమ సింధూరం అని. ఓకే సార్, ఇది ఇంకోటి, ఈ అటాక్స్ అన్నీ ఎందుకు మిడ్ నైటే ప్లాన్ చేస్తారు సార్ యాక్చువల్గా? అంటే ఈ మిలిటరీలో ఇది ఏమన్నా ఒక టెక్నికా, లేదంటే ఏంటి ఇంతకీ? ఇది ప్రతి దేశంలో యుద్ధం చేసేటప్పుడు పౌరులను టార్గెట్ చేయదు, ఓన్లీ సామాన్య ప్రజలను టార్గెట్ చేయదు, ఓన్లీ సైనిక స్థావరాలని, సైనిక సంపత్తిని, ఏదైతే యుద్ధానికి ప్రతిదాడి చేయడానికి ఏదైతే వాళ్ళు అటాక్ చేస్తారో ఆ స్థావరాల మీదనే అటాక్ చేస్తారు. కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా, సామాన్య ప్రజలకు డ్యామేజ్ కాకుండా ఉండడం కోసమే, శత్రుదేశమైన వాళ్ళ ప్రజలని కాపాడుకోవడం కోసమే మనం ఇలాంటి మిడ్ నైట్లో ప్లాన్ చేస్తాం. ఇంకోటి సార్, ఇప్పుడు పర్టికులర్గా ఒక 9 స్థావరాలు సెలెక్ట్ చేసుకున్నారు. 9 స్థావరాలు మన బార్డర్లోటి కాదు, అవి శత్రుదేశంలో ఉన్న స్థావరాలు. వాటిని ఎట్లా ఐడెంటిఫై చేసినారు, ఎట్లా అటాక్ చేయగలిగినారు? ఇప్పుడు జరిగే ఈ టెర్రరిస్టులు, భారతదేశము పాకిస్తాన్ మధ్య జరిగే ఈ అంతర్యుద్ధాలు ఏవైతే ఉన్నాయో, మనకు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కొంత భాగాలలో ఉన్నాయి, కొంత బిల్కుల్ పాకిస్తాన్ లోపల ఇంటీరియర్ పాకిస్తాన్
100 కిలోమీటర్ల దూరంలో కూడా వాళ్ళ సైనిక స్థావరాలు కాకుండా ఈ టెర్రరిస్టు స్థావరాలను ఏర్పరిచి ఆ పాకిస్తాన్ ప్రభుత్వం ఐఎస్ఐ కన్సర్న్లలో జరిగే ఈ టెర్రరిస్ట్ కాంపులను టార్గెట్ చేసింది. మనకు ఆల్రెడీ ముందు ఇన్ఫర్మేషన్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఉండడం వల్లనే మనం ఆ స్థావరాలను ఈ సినిమాల్లో మాదిరి మన వాళ్ళు అక్కడ ఉండి వీటిని ఐడెంటిఫై చేసి మనకు ఆ ఇన్ఫర్మేషన్, ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుందా సార్ మనకి? ప్రతి దేశానికి ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. ఓకే ఓకే. పాకిస్తాన్కి ఇప్పుడు ఐఎస్ఐ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, మన దేశానికి రీసెర్చ్ అండ్ అనాలిసింగ్ వ్యవస్థ ఉంటుంది. కాకపోతే మనం శత్రు దేశాల ఉనికులని వాళ్ళ కదలికలను కనుక్కోవడం కొరకే ఇలాంటి గూఢాచార కార్యక్రమాలు చేస్తాం. కానీ మనం ఏదో వాళ్ళ దేశంలో బాంబులను ప్లాంట్ చేయడానికి లేకపోతే వాళ్ళు చేస్తున్న టెర్రరిస్టులు చేసే యాక్టివిటీస్ మనం చేయం. మనము ఈ స్థావరాలు ఏదైతే ఉన్నాయో ఈ స్థావరాలని మనం ముందే ఐడెంటిఫై చేసాం. మనకి ఇంతకుముందు ఎంతో మంది టెర్రరిస్టులని పట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రహస్య సమాచారాలు, ఈవెన్ ఈ స్థావరాలు 9 స్థావరాలలో మన ముంబై అటాక్లో అజ్మల్ కసబ్ కూడా ట్రైనింగ్ అయిన ఒక స్థావరం ఉంది. అలాంటి స్థావరాన్ని కూడా మనం గుర్తించి ఈరోజు నిర్దాక్షిణ్యంగా వాళ్ళని అది నిర్మూలన చేయగలిగాం. ఓకే ఓకే. ఈ అటాక్లన్నీ అంటే ఇప్పుడు మనకేమో మాక్ డ్రిల్ అని ఇక్కడ అంతా ప్రిపేర్ చేశారు మెంటల్గా. ప్రతి దగ్గర అందరూ అనుకుంటున్నారు దేశంలో మొత్తం మాక్ డ్రిల్ జరుగుతుంది అని గెస్ చేసాం మనం. కానీ ఓవర్ నైట్లో, అంటే నేను నైట్ పడుకునేటప్పుడు ఎవరికి తెలీదు, మార్నింగ్ లేసేటప్పటికి ఆల్రెడీ 9 స్థావరాలని మట్టు పెట్టాం. ఇప్పుడు వాళ్ళు తిరిగి అటాక్ చేస్తే ఇప్పుడు బార్డర్లో వీళ్ళందరినీ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా సార్. వాళ్ళకి ఈజీ యాక్సెస్లో ఉంటుంది. ఇప్పుడు శత్రు దేశానికి ఈజీ యాక్సెస్లో ఉంటాం కదా మనము. అవన్నిటికీ మన మిలిటరీ ఏం ప్రికాషన్స్ తీసుకుంటుంది అక్కడ సామాన్య ప్రజల్ని కాపాడడానికని? భారత ప్రభుత్వం చాలా సుదీర్ఘకాలం నుంచి మన బోర్డర్లో ఉన్న ప్రజలకు రక్షణగా మన భారత రక్షణ దళాలను నియమిస్తూ వస్తుంది. ఆ భారత రక్షణ దళాలు ఇప్పుడు మనకి ఏదైతే ఈ మాక్ డ్రిల్ 55 సంవత్సరాల తర్వాత వింటున్నామో అదే మాక్ డ్రిల్ లాగా వాళ్ళకి ప్రతి క్షణము, ప్రతిరోజు, ప్రతి నెల వాళ్ళకి అక్కడ లోకల్ విలేజెస్ పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి విలేజ్లో ప్రతి ప్రజలకి అవగాహన కల్పిస్తుంటాం. యుద్ధం మీద వాళ్ళకి క్లారిటీ, చాలా క్లారిటీగా ఉంటుంది. ఆల్రెడీ మనకు సెన్సిటివ్ ఏరియాస్ అన్నింటినీ మనం ముందే అలర్ట్ చేసి మనం వాళ్ళకి సేఫ్టీ ప్రికాషన్స్గా మన సైన్యాన్ని వాళ్ళకు సేఫ్టీ ప్రికాషన్స్గా ముందే పెట్టాము. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి కావాల్సిన రేషనే కానివ్వండి, కావాల్సిన బంకర్లే కానివ్వండి, కావాల్సిన మిగతా సామాగ్రి, నిత్యావసరం కావాల్సిన అన్నీ వాళ్ళకు సమకూర్చడానికి భారత ప్రభుత్వం మున్ముందే ప్రయత్నాలు చేసి వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేయగలిగింది. కానీ ప్రతిసారి పాకిస్తానే మన బార్డర్ లోపలికి వచ్చి అటాక్ చేసేది. అటాక్ చేసిన తర్వాత మనం రెస్పాండ్ అయ్యేటోళ్ళం యాక్చువల్గా. కానీ ఈసారి మాత్రం మనం కొంచెం అడ్వాన్స్ స్టెప్ తీసుకున్నాం. ఈ అడ్వాన్స్ స్టెప్ తీసుకోవడానికి అంటే ఇక్కడ డైనమిక్ లీడర్షిప్ కారణం అంటారా, లేదంటే మనం సూపర్ స్ట్రెంగ్తన్గా ఉండడం వల్ల ఈ అటాక్ చేసామని అనుకుంటున్నారా మీరు? కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మీరు. దాదాపు ఇప్పుడు మనం 78 సంవత్సరాల్లో జరిగిన 5 యుద్ధాలలో 1948లోనే కానివ్వండి, 62 వారే కానివ్వండి, 65 వారే కానివ్వండి, 71 బంగ్లాదేశ్ లిబరేషన్ వారే కానివ్వండి, ఈవెన్ 99 కార్గిల్ యుద్ధంలో కూడా మన దేశం మీద అటాక్ జరిగిన తర్వాతనే మనం డిఫెన్స్ పొజిషన్లో ఉండే మనం అటాక్ చేసాం. అన్ని యుద్ధాలలో ఒక చైనా యుద్ధం తప్ప మిగతా యుద్ధాలన్నీ కంప్లీట్ అయ్యి మనం విన్ అయ్యాం. చైనా యుద్ధం అనేది కాల్ ఆఫ్ చేయబడింది. సో ఇంటర్నేషనల్ యునైటెడ్ నేషన్స్ ఇన్వాల్వ్మెంట్ కావడం వల్ల ఇప్పుడు అప్పుడున్న భారతదేశం వేరు, ఈరోజున్న భారతదేశం వేరు. ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న భారతదేశం, ఈరోజు అభివృద్ధి చెందిన భారతదేశం. మనం సెల్ఫ్ సఫిషియెంట్గా మనం వేరే దేశాలకు ఆయుధ సామాగ్రిని సప్లై చేయగలిగి, యుద్ధ విమానాలు సప్లై చేయగలిగి, యుద్ధ ట్యాంకులను సప్లై చేయగలిగే కెపాసిటీలు ఉన్నాం. కాబట్టి మన దేశంలో ఉన్న పౌరులని టెర్రరిస్టులు సామాన్య పౌరులను చంపడం, సామాన్య పౌరుల మీద అటాక్ చేయడం అంటే భారతమాత మీద అటాక్ చేయడమే. సో అలాంటి సిచ్యువేషన్లో ఇన్ని రోజులు కూడా మనము మళ్ళీ వాళ్ళు అటాక్ చేసిన దాకా ఆగడం అనేది చాలా పిరికిపంద చర్య. కాబట్టి మనము ధైర్యంగా ఈరోజు ఎదుర్కోవడం అంటే మన దేశంలో ఉన్న సైనికులకి, మన సైనికుల మీద ఉన్న నమ్మకానికి మన దేశ ప్రజలకి ఇచ్చే సందేశం ఇది. ఓకే. ఇంకోటి సార్, ఈ బార్డర్ ఏరియాలో వాళ్ళకంటే రెగ్యులర్ మాక్ డ్రిల్ జరుగుతుంది, ఐడియా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు బార్డర్లో ఉండే మిలిటరీ ఒకటైతే, ఇప్పుడు మనం ఇక్కడ కంటోన్మెంట్ ఏరియా, ఈ లంగర్ హౌస్, గోల్కొండ ప్లేస్లో, ఇట్లాంటి ప్లేస్లో అంతా మిలిటరీ ఆర్మీ క్యాంప్స్ ఉన్నాయి. వీళ్ళ రోల్ ఏముంటుంది యాక్చువల్గా? వీళ్ళు ఇప్పుడు నేను చెప్పాలంటే హైదరాబాద్ కొంచెం సేఫెస్ట్ ప్లేస్ అన్న ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే ఇంతమంది మిలిటరీ మా చుట్టూతోనే ఉన్నారన్న ఫీలింగ్ ఉంది. అసలు వీళ్ళ రోల్ ఏముంటుంది ఇప్పుడు యుద్ధం చేస్తే? మనము ఒక సైనికుడు అంటే భారతదేశ బోర్డర్లోనే ఉంటాడు, భారతదేశ బోర్డర్లోనే డ్యూటీ అనుకుంటాం. కాదు, మనకున్న భారతదేశంలో ఉన్న మిగతా ప్రత్యేకమైన రాష్ట్రాలు, ఇప్పుడు సౌత్ ఇండియన్స్లో బెంగళూరు కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, చెన్నై కానివ్వండి, కేరళ కొచ్చిన్ కానివ్వండి, ప్రతి చోట సైనిక స్థావరాలు ఉన్నాయి.
ఈ సైనిక స్థావరాలన్నీ బోర్డర్లో ఉండకుండా ఇక్కడే ఎందుకు ఉన్నాయని చాలామంది క్వశ్చన్. కొంతమంది ఇంతకుముందు కొంతమంది ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు కూడా ఈ క్వశ్చన్ వేశారు, వీళ్ళకి ఇక్కడ ఏం పని, సైనికుడికి బోర్డర్లో పని. ఇది మీరు చాలా సినిమాలు కూడా చూసి ఉంటారు, సినిమాలలో వేసే డైలాగ్ ఇది. సైనికుడు అయితే నువ్వు బోర్డర్లో పోయి ఇక్కడేం పని నీకని. కాదు, సైనికుడు అనేవాడు ప్రతిసారి నిత్యం స్టూడెంటే. ఓకే. బోర్డర్లో 3 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత ఎవ్రీ 2 ఇయర్స్ మళ్ళీ కూలింగ్ పీరియడ్ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీలతో ఉండడానికి, వాళ్ళ పిల్లల చదువుల కోసం. ఇటువంటి ప్రత్యేకమైన ప్రాంతాలలో, పట్టణాలలో, ఈ మిలిటరీ బేస్లలో ట్రైనింగ్స్ జరుగుతుంటాయి. ఫర్దర్ ట్రైనింగ్, అప్గ్రేడేషన్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే బెంగళూరులో ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, హైదరాబాద్లో ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, చెన్నైలో ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, ఈవెన్ కేరళలో ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, పూణేలో ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. భారతదేశంలో మిగతా సౌత్ ఇండియాలో ఎక్కడైతే బోర్డర్లో కాకుండా దూరంగా ఉన్న ప్రాంతాల్లో కూడా సైనిక స్థావరాలు ఉండడం అనేది ఇది భారతదేశానికి చాలా, ప్రజలకి చాలా గొప్ప వరం ఇది. ఎందుకంటే ప్రజలంతా సంతోషంగా ఉండడం, బోర్డర్లోనే కాకుండా ఇక్కడ ఉన్నవాడు కూడా సేఫ్గా ఉండడం అనేది, ఫీల్ కావడం అనేది చాలా, ఇది వాళ్ళకు మంచి శుభ పరిణామం. ఇప్పుడు ఈ మాక్ డ్రిల్లో అవేర్నెస్ అన్నారు కదండి, జనరల్ పబ్లిక్కి అవేర్నెస్ కల్పిస్తారు అంటే ఏ టైప్ ఆఫ్ అవేర్నెస్ ఉంటుంది సార్? అంటే వాళ్ళకి ఎట్లాంటి ప్రికాషన్స్ ఉంటాయి? ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వాటి రోల్ ఏముంటుంది? ఎగ్జాక్ట్లీ. మీరు మన హైదరాబాద్లో జరిగిన బాంబు దాడులలో, ఈ కోటిలో జరిగిన బాంబు దాడి కానివ్వండి, గోకుల్ చాట్లో కానివ్వండి, ఈవెన్ దిల్షుక్ నగర్లో జరిగిన బాంబు దాడి కానివ్వండి, ఆ బాంబు దాడి అడిగినప్పుడు చాలామంది రక్తాలతో అక్కడే పడుకొని అక్కడే ఉండి వాళ్ళని ఎవాక్యూట్ చేసే పరిస్థితిలో లేదు. ఏ అంబులెన్సెస్ కానీ, ఏ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ రీచ్ కాలేకపోయింది. ఎందుకంటే ప్రజల్లో అవగాహన లేదు. ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఏం చేయాలి, ఎలా ఎవాక్యువేట్ చేయాలి, అదొకటి. ఈ మాక్ డ్రిల్స్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం, బాంబు దాడులు జరిగితే ఎలా, వైమానిక దాడులు జరిగితే ఎలాంటి సైరన్స్ ఉంటాయి, మన మీద అటాక్ చేస్తున్నప్పుడు మనం ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలించాలి, డే టైంలో ఇష్యూస్ జరిగినప్పుడు మనం ఎలా ఉండాలి, నైట్ టైంలో ఇష్యూస్ జరిగినప్పుడు ఇప్పుడు అండర్ గ్రౌండ్స్లలో, బంకర్లలో ఉండాలి, లైట్స్ అన్ని ఆఫ్ చేస్తూ ఉండాలి, ప్రజలని అవగాహన కల్పిస్తూ ప్రజలని బయటికి రాకుండా చూసుకోవాలి. అత్యవసర పరిస్థితులలో ఇప్పుడు హాస్పిటల్స్ కానీ అలర్ట్ అయి ఉండాలి. ఈ పోలీస్ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, ఎన్ఎస్ఎస్, సేవింగ్, నేషనల్, ఈ వాలంటీర్ సర్వీసెస్లో ఉన్న డిపార్ట్మెంట్లన్నిటికి కూడా ఈ ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న ఈ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ అన్నింటినీ యాక్టివేట్ చేయడం, సరి అయిన సంపత్తిని వాళ్ళకు అందుబాటులో ఉంచుకోవడం, సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవడం, అంబులెన్స్లను రెడీగా పెట్టుకోవడం. ఈ బాంబ్ అటాక్స్ అయినప్పుడు ఎక్కువ అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి కాబట్టి ఫైర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ని అలర్ట్ చేయడం అనేది ఈ మాక్ డ్రిల్స్ యొక్క. ఇప్పుడు ఈ సైరన్స్ ఇవన్నీ ఇప్పుడు ఈ రోజు జరిగే ఈ మాక్ డ్రిల్ ఏదైతే ఉందో వాటిలో ఈ అవేర్నెస్ అంతా కంపల్సరీ. మీరు చూసినట్టయితే గత 2 రోజులుగా నార్త్ ఇండియాలో ఇప్పుడు యూపీఏ కానివ్వండి, ఢిల్లీయే కానివ్వండి, మిగతా రాష్ట్రాలలో ఆల్రెడీ మాక్ డ్రిల్స్ జరిగాయి. ఆ మాక్ డ్రిల్స్ అన్ని మనకు టీవీలో రోజు చూపిస్తున్నారు. ఇది మీడియా చాలా కీ రోల్ పోషిస్తుంది. ఇలాంటి ఇప్పుడు చిన్నపిల్లలకి, ఈవెన్ మనకు 55 సంవత్సరాలు వచ్చినా కానీ ఇంతవరకు మనకే తెలియదు మాక్ డ్రిల్స్ అంటే ఏంటో, ఎలాంటి సిచ్యుయేషన్స్లో ఎలా రియాక్ట్ కావాలి, మన పక్కింట్లో, మన పక్క వీధిలో, మన ఏరియాలో అటాక్ అయినప్పుడు మనం ఎలా దీన్ని రియాక్ట్గా తీసుకోవాలి, ఎలా సేఫ్ జోన్లోకి తీసుకెళ్ళాలి, పబ్లిక్ తక్కువ డ్యామేజ్ కావడానికి ప్రయత్నమే ఈ మాక్ డ్రిల్స్. ఓకే. అంటే ఈ మాక్ డ్రిల్ అనేది జరుగుతుంది అంటే మనం ఇంకా యుద్ధానికి రెడీ అయిపోయినట్టే అన్న సిగ్నల్ వచ్చినట్టేనా సార్? యుద్ధం అనగానే ఒకప్పుడు పక్క దేశాలలోంచి బోర్డర్ దాటి అటాక్ చేయడము, ఒకరికొకరు పొడుచుకోవడము, ఒకరికొకరు కాల్చుకోవడం అనేది మన సినిమాల్లో చూసాం. ఇప్పుడున్న అత్యాధునిక టెక్నాలజీలో మన అటాక్ ఓన్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ మిసైల్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైరింగ్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఎయిర్ అటాక్స్. అంటే సో దీనికి హద్దులు, సరిహద్దులు, ఎల్లలు ఏం లేవు. సో 2500 కిలోమీటర్ల దూరం ఉన్న క్షిపణులు మన దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో కాశ్మీర్ నుంచి ఫైర్ చేస్తే, పాకిస్తాన్ నుంచి ఫైర్ చేస్తే, మన చెన్నైలో పడేంత కెపాసిటీ ఉన్న మిసైల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. కాకపోతే మన యాంటీ మిసైల్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా. మనం యాంటీ మిసైల్ సిస్టమ్ ఉందన్నారు కదా, యాంటీ మిసైల్ సిస్టమ్ అంటే మీరు ఆల్రెడీ ఆర్మీలో వర్క్ చేశారు కదా, అంటే ఎలాంటి మన దగ్గర యాంటీ మిసైల్ సిస్టమ్ ఉంది, మన దేశ ప్రజలకి ఎట్లాంటి కాన్ఫిడెన్స్ ఇస్తారు? మీరు మిలిటరీలో ఉన్నారు కదా. మనం హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్లో మన యొక్క అదృష్టం ఏంటంటే హైదరాబాద్లో అత్యాధిక టెక్నాలజీ అయిన మిసైల్స్, యాంటీ మిసైల్స్,
ట్యాంక్స్ అన్నీ ఇక్కడే తయారవుతాయి. ఓహ్ సూపర్. మన డిఆర్డిఓ కానీ డిఎల్ఆర్ఎల్ కానివ్వండి, ఆర్సీఏ కానివ్వండి, బీడిఎల్ కానివ్వండి, ఇలాంటి అత్యధికమైన రక్షణ రంగంలో చేసే మిసైల్స్, ట్యాంక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నీ మన దగ్గరే ఉన్నాయి. సో మన దేశం ఇప్పుడు కార్గిల్ యుద్ధంలో చూసినట్టయితే, మీరు కార్గిల్ యుద్ధంలో ఎక్కువ మనం వాడింది బోఫోర్స్ గన్స్. బోఫోర్స్ అవును. మనము తక్కువ కింది స్థాయిలో, లో లెవెల్లో ఉన్నాం భూభాగంలో. మనం ఫైర్ చేసినవన్నీ హై ఆల్టిట్యూడ్ ఏరియాలో ఫైర్ చేసాం. సో మనం సక్సెస్ఫుల్గా లేసే పాకిస్తాన్ డైరెక్ట్గా ఫైట్ చేయకుండా ఇండైరెక్ట్గా ఫైట్ చేస్తూ ఒక టెర్రరిస్టుల గ్రూపుల ద్వారా ఆర్మీ యూనిఫామ్లో ఉన్న సోల్జర్స్ అంతా టెర్రరిస్ట్ యూనిఫామ్లతో వచ్చి కార్గిల్లో మన మీద అటాక్ చేశారు. అలాంటి పరిస్థితుల్లో మనం సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఆ కార్గిల్ వార్లో మీరు కూడా ఉన్నారా సార్ ఆ టైం? కార్గిల్ వార్లో నా అదృష్టం ఏంటంటే నేను కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది. కాకపోతే నేను ఫ్రంట్ ఏరియాలో ఇన్ఫెంట్రీలో లేదు, నేను బ్యాక్ సపోర్టింగ్ ఫోర్స్లో ఉన్నాం. అంటే సపోర్టింగ్ ఫోర్స్ అంటే వీళ్ళ వర్క్ ఏముంటుంది సార్? మీ వర్క్ బేసికల్గా సపోర్టింగ్ ఫోర్స్ లేనిది ఏ సైనికుడు కూడా యుద్ధం చేయలేడు. ఆమ్యునేషన్ కావాలి, రేషన్ కావాలి, క్లాత్స్ కావాలి, వెహికల్ కావాలి, వెపన్స్ కావాలి, ఎవ్రీ సిస్టమ్, మెడికల్ సైడ్ కావాలి. అత్యంత ముఖ్యమైనది ఫుడ్, మెడికల్. సో కార్గిల్ -40, -50 డిగ్రీ టెంపరేచర్లో ఉన్నప్పుడు ఆ రోజు మన సైనికులు, మీరు ఒకసారి ఇంకా ఇప్పుడు కూడా మీరు వీడియో ఫిల్మ్స్, పాత ఫిల్మ్స్ చూస్తుంటే కార్గిల్ యుద్ధంలో బేర్ ఫుట్లో -40 డిగ్రీలో కొండలెక్కి మనము ఎదురుదాడికి పాల్గొన్నాం. సో అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న యుద్ధంలో పాల్గొన్నందుకు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే కార్గిల్ యుద్ధం జరిగిపోయి దాదాపు 26 ఇయర్స్ అయిపోయింది. మొన్ననే మనం సిల్వర్ జూబ్లీ చేసుకున్నాం కార్గిల్ యుద్ధం విజయోత్సవం. అయితే హైదరాబాద్ సూపర్ స్ట్రాంగ్ అంటారు. హైదరాబాద్ అనేది మనకు భారత రక్షణ రంగానికి గుండెకాయ. ఒక సోల్జర్కి కావాల్సిన యుద్ధ సామాగ్రి, టెక్నాలజీ, డ్రోన్స్, ఎయిర్ అటాక్స్, ఎయిర్ ఏవియేషన్స్, రాకెట్ లాంచర్స్, యాంటీ మిసైల్స్, ఎవ్రీథింగ్ మన హైదరాబాద్ ఈజ్ కేంద్రమే. ఓకే ఓకే. సో మన ప్రజలు నిజంగా మన దగ్గరున్న, నేను మీ ద్వారా శ్రోతలకు ఒక సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాం. మన దగ్గర ఇంత పెద్ద టెక్నాలజీ సిస్టమ్స్ ఉన్న డిఫెన్స్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి. ఎంతోమంది స్టార్టప్ కంపెనీస్ స్టార్ట్ చేస్తున్నారు. నేను రాబోయే టెక్నాలజీ యూత్కి నేను చెప్పబోయేది ఏంటంటే, మన దగ్గర స్టార్టప్స్ పెట్టండి. మీ ఐఐటి టెక్నాలజీని, మీకున్న తెలివినంతా ఇక్కడే ఉపయోగించండి. మన శత్రు దేశాలకు ధీటుగా సరిపోయే, ఇంతకంటే ఎక్కువగా సరిపోయే టెక్నాలజీని మీరు తయారు చేసి ప్రపంచానికి అందించండి, ప్రపంచాన్ని సేవ్ చేయడానికి అందించండి. సో మన ఈ ఐఐటీలు అయితే అంటే సాంకేతిక యుద్ధం కూడా చేద్దాం మనం ప్రపంచంతో. 100% ఇప్పుడు జరిగేది సాంకేతిక యుద్ధమే. రాబోయే కాలం అంతా సాంకేతిక యుద్ధమే. ఈరోజు మీరు చూసినట్టయితే 24 మిసైల్స్ ఫైర్ చేశాం. ఓకే. ఈరోజు డేర్గా భారత ప్రభుత్వమే ముందుకొచ్చి మేము ఇన్ని మిసైల్స్ ఫైర్ చేశాం పాకిస్తాన్ మీద, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీద. ఒక్క మిసైల్ని కూడా కౌంటర్ అటాక్ చేయలేకపోయింది పాకిస్తాన్. అంటే మనం ఎంత సక్సెస్ఫుల్గా మిసైల్స్ని వాళ్ళ రాడార్ల కన్సర్న్లో దొరకకుండా మనం టార్గెట్ని డెస్ట్రాయ్ చేయగలిగాం. అంటే మనం ఎంత ఆయుధ సంపత్తిని, ఎంత సాంకేతిక పిఓకే అనే వర్డ్ కంటిన్యూగా వింటున్నాము. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది సార్? ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది మనం అంత ఏరియాని? నాకున్న ఎక్స్పీరియన్స్ లాస్ట్ 32 సంవత్సరాలు భారత రక్షణ రంగంలో వివిధ హోదాల్లో పనిచేశాను కాబట్టి, వివిధ డిపార్ట్మెంట్స్లో పనిచేశాను. దాంట్లో కూడా ఫైటింగ్ ఫోర్స్లో, సర్వీసింగ్ ఫోర్సు, సపోర్టింగ్ ఫోర్సెస్, డిఫరెంట్ విభాగాలు ఉన్నాయి. అన్ని విభాగాల్లో పనిచేసిన లక్కీ ఛాన్స్ నాకు దొరికింది. ఎందుకంటే నేను ట్రైనింగ్ వింగ్లో ఉన్నా. ఎవ్రీ సోల్జర్ డిఫరెంట్. ఒక సోల్జర్, టెక్నాలజీ సోల్జర్ని ఎలా తయారు చేయాలి, ఒక ఫైటింగ్ సోల్జర్ని ఎలా తయారు చేయాలి, ఒక సపోర్టింగ్ సోల్జర్ని ఎలా తయారు చేయాలి అనేది బేసిక్. అందరికీ మెయిన్ ఒక సోల్జరిజం ఒకటే కాబట్టి అందరినీ వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫిజికల్ ఎబిలిటీస్ ఎలా ఉంటాయి కాబట్టి వివిధ రంగాల్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా. మనం రాబోయే తరానికి మనం ఇచ్చే సందేశం పిఓకే అనేది భవిష్యత్తులో ఉండబోదు. ఈ వర్డ్ అనేది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఉండదు. కాశ్మీర్ అంతా మన భారతదేశాందే. ఈ దేశం మనం త్వరలో అది వినబోతున్నాం. మన భారత ప్రభుత్వం అంత దృఢ సంకల్పంతో మన పిఓకేని మన భారతదేశంలో ఎప్పుడో విలీనం చేయడానికి ఈ కార్యక్రమం రూపుదిద్దింది. ఓకే. ఇప్పుడు పాకిస్తాన్లో ఈ అటాక్ తర్వాత ఎమర్జెన్సీ విధించుతారని చెప్తున్నారు. అసలు ఎమర్జెన్సీ అంటే ఏంటి సార్? అంటే మనం కూడా ఓల్డ్ డేస్లో ఇందిరాగాంధీ టైంలో ఎమర్జెన్సీ చూసాము అని అన్నారు కదా. అసలు ఎమర్జెన్సీ అంటే ఏంటి? అసలు ఎందుకు పరిస్థితి వస్తుంది? ఇప్పుడు పాకిస్తాన్ విధించిన ఎమర్జెన్సీ మన ఇండియాలో 1977లో విధించిన ఎమర్జెన్సీకి అదేమో పొలిటికల్ ఎమర్జెన్సీ. ఓకే. ఇప్పుడేమో అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ. ఆ రోజు పొలిటికల్ ఎమర్జెన్సీ పెట్టి
పొలిటీషియన్స్కి, గవర్నమెంట్ అఫీషియల్స్కి ఉన్న వాళ్ళ అధికారాలని, పవర్లన్నింటినీ సీజ్ చేసి వాళ్ళని జైల్లో పెట్టడం అది ఎమర్జెన్సీ. ఓకే ఓకే. ఈరోజు పాకిస్తాన్ డిక్లేర్ చేసిన ఎమర్జెన్సీ వార్ టైంలో, అత్యవసర పరిస్థితుల్లో పాకిస్తాన్లో ఉన్న ప్రజలందరికీ అలర్ట్ చేయడం, వాళ్ళని అన్ని విధాలుగా ముందే అలర్ట్ చేసి సమృద్ధిగా వాళ్ళని సేవ్ చేసుకోవడం కోసం వివిధ పరిస్థితులలో వాళ్ళని ముందుకు వాళ్ళ జీవన విధానం గడుపుకోవడం కోసమే విధించిందే ఆ ఎమర్జెన్సీ. వార్ టైంలో ప్రతి కంట్రీ ఇలాంటి ఎమర్జెన్సీని విధిస్తుంటుంది. వాళ్ళ అత్యవసర పరిస్థితుల్లో ప్రతి ఒక్కడు వాళ్ళ యుద్ధానికి సపోర్ట్ చేయడం కోసం వాళ్ళ అధికారాలను వినియోగిస్తుంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఎమర్జెన్సీ. సార్ ఇప్పుడు యుద్ధం అంటూ వస్తే అంటే మనకున్న మిత్ర దేశాలు ఏంటి, శత్రు దేశాలు ఏంటి, పాకిస్తాన్కు ఉన్న అంటే ఫ్రెండ్స్ ఎవరు, ఏ కంట్రీస్తో మంచిగా ఉంది? మతం ఆధారంగా పాకిస్తాన్ ముస్లిం దేశం అయినప్పటికీ, ఇస్లామిక్ దేశం అయినప్పటికీ, ఇప్పుడున్న అరబ్ దేశాలే కానివ్వండి, సౌత్ ఏషియాలో కానివ్వండి, ఈస్ట్ ఏషియాలో కానివ్వండి, ఉన్న మిగతా ముస్లిం దేశాలు, ఇప్పుడు ఎక్కువగా చూసుకుంటే మలేషియా కానివ్వండి, ఇప్పుడు సౌదీ అరేబియాస్ కానివ్వండి, ఇలాంటి దేశాలు పాకిస్తాన్కి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయవచ్చు. ఓకే. కానీ మనకు ఏ దేశం సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మన దౌత్యపరంగా మనం అన్ని దేశాలతో మన సంబంధాలు కరెక్ట్గా ఉన్నాయి. ఇంక్లూడింగ్ మనం చైనాతో కూడా మన సంబంధాలు ఓకే ఉన్నాయి. ఇప్పుడు రష్యాతో కానివ్వండి, అమెరికాతో కానివ్వండి, ప్రపంచంలో ఉన్న బలవంతమైన దేశాలు, ఐక్యరాజ్య సమితిలో ఉన్న దేశాలందరితోటి ఈరోజు మన మోదీ ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరాలు ఇన్ని దేశాల్లో తిరుగుతూ ఖాళీగా ఏదో టైంపాస్కి తిరగడానికి వెళ్ళట్లేదండి. ప్రపంచ దేశాలను కూడా మేమున్నాం, భారతదేశం, మేము అభివృద్ధి చెందిన దేశం, మా దేశంతో సత్సంబాలు కొనసాగించండి, దౌత్యపరంగా, వ్యాపారపరంగా డెవలప్ చేయడం కోసమే వారు ఇన్ని దేశాలు గత 11 సంవత్సరాలుగా వారు నిరంతరంగా అంటే ప్రయాణం చేస్తున్నారు. ఈ యుద్ధం వస్తుందని అనుకోవాలా సార్, లేదంటే ఇంకా వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితి? మనం ఇంకా యుద్ధం వస్తుందా ఇంకా వెయిట్ చేద్దామనేది లేదు. మనము మన దేశం మీద అటాక్ చేసిన టెర్రరిస్టులని డిస్ట్రాయ్ చేయడం మన పని. అది పాకిస్తాన్లోనే ఉండనియండి, బంగ్లాదేశ్లోనే ఉండనియండి, చైనాలోనే ఉండనియండి, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోనే ఉండనియండి. మన దేశం మీద దాడి చేసిన ఏ టెర్రరిస్టుకు కూడా మనం ఇచ్చే సమాధానం డోంట్ ట్రై టు డేర్ అగైన్ అనే నినాదమే. ఓకే. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే సార్ యాక్చువల్గా అంటే ఈ అటాక్లు ఇప్పుడు మనం అటాక్ చేసాము, వాళ్ళు తిరిగి అటాక్ చేస్తారు, ఆల్రెడీ చేసినారని కూడా అంటున్నారు. ఇంకా ఇన్ఫర్మేషన్ అఫీషియల్గా రిలీజ్ చేయలేదు. అలాంటి పరిస్థితి వస్తే హైదరాబాద్ ఎలాంటి పొజిషన్లో ఉంటుంది సెక్యూరిటీలో? అంటే 1 to 10 వేసుకుంటే దాంట్లో ఇప్పుడు మీరన్న క్వశ్చన్ ఇందాక కూడా అడిగారు, బోర్డర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది, హైదరాబాద్ ఉన్న పరిస్థితి ఏంది. నేను చెప్పాలంటే మనం చాలా అదృష్టవంతులం. మనము నిజాం హిస్టరీ కాంచి, ఈవెన్ మొఘల్ హిస్టరీ కాంచి మనం 1000 సంవత్సరాల హిస్టరీ తీస్తే హైదరాబాద్ ఈజ్ ద సేఫెస్ట్ ప్లేస్ అనేది అందరికీ తెలిసిన విషయం. మనము పాకిస్తాన్, బెల్చిస్తాన్, తుర్కమిస్తాన్, గిల్గిట్ ఈ ప్రాంతాల నుంచే మొఘల్స్ అటాక్ చేశారు. ఈ ప్రాంతాల నుంచే మన బ్రిటిషర్స్ వాళ్ళు అటాక్ చేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి అటాక్ చేశారు. మనం ఎటు వెళ్ళినా కానీ అత్యంత సురక్షితమైన ప్రదేశంలో మనం ఉన్నాం. ఒకప్పుడు కాకపోతే ఏంటంటే ఇన్వెన్షన్, బోర్డర్ నుంచి ఇన్వెన్షన్ రావడం, బోర్డర్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎఫెక్టు, మనకు ఎక్కువ ఎఫెక్ట్ లేకపోయింది. ఇప్పుడు టెక్నాలజీ యుద్ధం వచ్చింది. మనం పాకిస్తాన్లో కూర్చొని బటన్ ఎక్కి ఏ ప్రదేశానికైనా వెళ్ళొచ్చు. మనం హైదరాబాద్లో కూర్చొని ప్రపంచంలో ఉన్న ఏ దేశాలకు కూడా మనం అటాక్ చేయొచ్చు. కాబట్టి సేఫ్టీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రజలు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ ఈజ్ ద సేఫెస్ట్ ప్లేసు. కాకపోతే డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ మన ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఎలాంటి సిచ్యువేషన్స్లలో ఇంటర్నల్ ఇష్యూస్ రాబోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మనం ఎక్కడో బయట నుంచి బాంబులు వస్తాయి అనుకుంటాం, కానీ మన పక్కనే బాంబులు పెడితే మనం చేయాల్సింది కూడా మన చాలా పనులు ఉన్నాయి. కాబట్టి మన కళ్ళు, చెవులు అన్నీ ఓపెన్ చేసుకొని పక్క ఏం జరుగుతున్న పరిస్థితులు కూడా గవర్నమెంట్కి, ఇంటెలిజెన్స్ వ్యవస్థకి మనం అలర్ట్ చేయడమే మన బాధ్యత. ఇప్పుడు యుద్ధం అంటూ వస్తే అంటే పాకిస్తాన్ స్ట్రెంగ్త్ ఏంటి, మన స్ట్రెంగ్త్ ఏంటి, మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉండొచ్చు అనే ఇండియన్స్కి అంటే మీరు ఎలాంటి ఇది ఇస్తారు? నేను చాలా కాన్ఫిడెన్స్గా చెప్పగలను. యుద్ధం అంటూ వస్తే 1971 వార్ లాగానే, లేకపోతే 1965 వార్ లాగానే ఉంటే, 1945 లాగానే ఉంటే, అంతకంటే చాలా గ్రేట్గా మనం ధీటుగా సమాధానం చెప్పగలం పాకిస్తాన్కి. ఎన్నో రోజులు యుద్ధంలో సస్టైన్ అయ్యే కెపాసిటీ పాకిస్తాన్కి లేదు.
ఓకే. పాకిస్తాన్ ఎకానమీ సిచ్యువేషన్ చూడండి, చాలా పాకిస్తాన్లో ఉన్న పొలిటికల్ సిచ్యువేషనే చూడండి, పాకిస్తాన్లో ఉన్న పౌరులు వాళ్ళ యొక్క మనోభావాలనే చూడండి. వాళ్ళ రక్షణ వ్యవస్థ అయితే చిన్న భిన్నంగా ఉంది. మనలాగా ఒక సోల్జర్ ఇక్కడ ఉంటే సోల్జర్ పనే చేయాలి, ట్రైనింగే చేయాలి, లేకపోతే డ్యూటీ అయినా చేయాలి, లేదా మూడోసారి సంవత్సరానికి ఒక నెల రోజులు సెలవు రావాలి. అలాగే పాకిస్తాన్లో ఉన్న సోల్జర్సు వాళ్ళు బిజినెస్లో ఉన్నారు, వాళ్ళు అగ్రికల్చర్లో ఉన్నారు, వాళ్ళ దేశ ఎకానమీ 1/3 వంతు వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు ఫ్యాక్టరీస్ వాళ్ళు నడిపిస్తారు, వాళ్ళు బిజినెస్లు వాళ్ళు చేస్తారు. సో వాళ్ళ వృత్తి ప్రవృత్తి రెండు వేరు వేరు ఉన్నాయి. ఇప్పుడు స్ట్రెంత్ వైజ్ సార్, అంటే మనకు ఫోర్స్, ఈ ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, నేవీ ఫోర్స్ ఉంటుంది, ఇట్లా కంపేర్ చేస్తే అంటే మన కంట్రీ స్ట్రెంత్తో కంపేర్ చేస్తే వాళ్ళ కంట్రీ స్ట్రెంత్ ఎంత ఉండొచ్చు? మీరు దీని పర్సంటేజ్ రేషియో చెప్పాలా, లేకపోతే ఎన్ని రోజులు సస్టైన్ అయ్యే కెపాసిటీ చెప్పాలా? ఎన్ని రోజులు సస్టైన్ ఈజీ అనుకుంటారు సార్? పాకిస్తాన్ 10 రోజుల కంటే ఎక్కువ సస్టైన్ అయ్యే కెపాసిటీ లేదు ఇప్పుడు. అప్పుడు కార్గిల్ వాళ్ళు ఎన్రోల్ చేసాం సార్ మనం. కార్గిల్లో యుద్ధం చేసింది వేరు, 26 సంవత్సరాల క్రితం కార్గిల్లో యుద్ధం చేసింది మనం. జస్ట్ మ్యాటర్ ఆఫ్ వీక్స్ అంతే. వి ఫినిష్ ద జాబ్. ఓకే ఓకే. సో అప్పుడు పాకిస్తాన్, ఈరోజు కూడా పాకిస్తాన్ ఆల్రెడీ మలేషియా వెళ్తుంది, దుబాయ్ వెళ్తుంది, చైనా వెళ్తుంది, వాళ్ళ దౌత్య కార్యక్రమాలు స్టార్ట్ చేసింది. ఇండియాని ఆపండి, ఇండియా మా మీద అటాక్ చేయబోతుంది అని ఆపండి అని చెప్పి ఆల్రెడీ వాళ్ళ మధ్యవర్తులతో వెళ్తుంది. మనమేమన్నాం, మన సిమ్లా ఒప్పందం ఇంతకుముందు మన రెండు దేశాల మధ్య ఒప్పందం ఏంటంటే మన మధ్య ఉన్న గొడవలు మనమే చేద్దాం, థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ అనేది మేము ఒప్పుకోము. ఈరోజు కూడా భారత ప్రభుత్వం అదే స్టాండ్ మీద ఉంది. నో థర్డ్ పార్టీ మ్యూటేషన్, ఓకే, మీడియేషన్ అనేది లేదు. మేము డైరెక్ట్ సమాధానం పాకిస్తాన్ మేమే. ఓకే. అంటే 10 రోజులు కూడా సస్టైన్ కాలేదంటున్నారు సార్. మరి ఎందుకు అంత ధైర్యంగా వాళ్ళు అటాక్ చేశారు? వాళ్ళ చేతిలో లేదు. పాకిస్తాన్ ప్రభుత్వంలో ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులు పాకిస్తాన్ అధీనంలో లేదు. మన దేశం ఈరోజు ఒక జనరల్ ఉన్నాడంటే ఓకే, మన క్యాబినెట్ మీటింగ్లో కూర్చొని క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా మనం మన దేశం కోసం పనిచేస్తాం. ఓకే. అక్కడున్న పాక్ ఆర్మీ ఈజ్ అ డిక్టేటర్షిప్ ఆర్మీ. ఓకే. అది అధ్యక్ష తరహా పరిపాలనా ప్రభుత్వాలు. ఎన్నిసార్లు చూసినా పాక్ ఎన్నిసార్లు గవర్నమెంట్ని ప్రెషర్ చేసి ఓవర్టేక్ చేసుకొని మిలిటరీ డిక్టేటర్షిప్ చేసింది. సో పాకిస్తాన్ ప్రభుత్వం వేరు, పాకిస్తాన్ మిలిటరీ వేరు. ఇప్పుడు మనం అటాక్ చేసింది టెర్రరిస్టుల పైన కదా సార్, మళ్ళీ పాకిస్తాన్ గవర్నమెంట్ ఎందుకు రియాక్ట్ అవుతుంది? మనం పాకిస్తాన్ భూభాగంలోకి ఎంటర్ అయ్యి మనం ఫైర్ చేసినాం. ఓకే ఓకే ఓకే. కాబట్టి పాకిస్తాన్ పౌరులకు కూడా వాళ్ళకు కూడా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వానికి ఉంది. వాళ్ళ దేశంలో ఉన్న టెర్రరిస్ట్ క్యాంపుల మీద చేసాం, పబ్లిక్ మీద మనం చేయలే, మిలిటరీ స్థావరాల మీద మనం చేయలేదు. క్లియర్గా కన్ఫర్మ్ చేసాం, మేము ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్స్, ఇన్ని క్యాంప్స్లు ఉన్నాయని చెప్పి మనం ఎన్నోసార్లు యుఎన్ఓలో చెప్పాం. ఓకే, యుఎన్ఓలో చెప్పాం, భారతదేశం నుంచి తరఫున అటాక్ చేసే ప్రతి టెర్రరిస్టు పాకిస్తాన్లో ట్రైన్ అయ్యి వస్తున్నాడు, పాకిస్తాన్ని ఆపండి, శాంక్షన్లు విధించండి, వాళ్ళకు ఎకనామిక్ శాంక్షన్స్ పెట్టండి, వాళ్ళని న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయనీయకండి అని చెప్పినా కానీ అటు అమెరికా ఇటు చైనా వాళ్ళకు ముందు అంబాల్దుడ్డుగా సపోర్ట్ చేస్తూనే ఉంది. అంటే టెర్రరిస్టులకి ఈ పెద్ద కంట్రీ సపోర్ట్ చేస్తున్నాయంటారా? 100% పాక్ సపోర్టెడ్ టెర్రరిస్ట్. పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ ISI, పాకిస్తాన్ మిలిటరీ కనుసన్నల్లోనే ట్రైనింగ్ నడుస్తున్నాయి. ఈ టెర్రరిస్ట్ క్యాంపులు అనేవి పాకిస్తాన్ గవర్నమెంట్ ఆధీనంలోనే వాళ్ళ మానిటరింగ్లోనే నడుస్తున్నాయనే గట్టి నమ్మకంతో ఈరోజు మనం అటాక్ చేసాం. ఇప్పుడు మిలిటరీ అంటే ఒక సైజు, ఒక గవర్నమెంట్, దానికి ఫండింగ్, ఫుడ్ అన్నీ ఏర్పాటు చేస్తారు సార్. ఈ వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తుంటారు? ఆల్రెడీ వాళ్ళు సెల్ఫ్ సస్టైన్డ్, మీకు ఇంతకుముందే చెప్పాను. వాళ్ళ బిజినెస్. పాకిస్తాన్ ఆర్మీ చేతుల్లో దాదాపు 60 నుంచి 70% ఆర్థిక ఫైనాన్స్ కెపాసిటీ వాళ్ళ చేతిలో ఉంది. ఓకే. 75% భూభాగం అగ్రికల్చర్ కంట్రోల్డ్ బై పాకిస్తాన్ ఆర్మీ. ఓకే. పాకిస్తాన్ ఆర్మీ కంట్రోల్డ్ బై ద టాప్ కర్మాగారాలు, ఫ్యాక్టరీస్. సో వాళ్ళ దగ్గర సెల్ఫ్ సఫిషియెంట్ ఫండింగ్, ఫైనాన్స్ ఉంది. వాళ్ళకు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాల్సి, ఫండింగ్ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే. ఇప్పుడు ఆర్మీ టెర్రరిస్ట్ ని సపోర్ట్ చేస్తుందా సార్? 100% పాకిస్తాన్ కన్సర్న్డ్ ISI ఇంటెలిజెన్స్ సర్వీస్ ఏదైతే ఉందో ఆ సర్వీసే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది. అది మనం ఎన్నోసార్లు ప్రూవ్ చేసాం. ఓకే. ఈ అటాక్ జరిగినప్పుడే వెంటనే ఇక్కడున్న పాకిస్తాన్ వాళ్ళందరినీ వెళ్ళిపోమన్నారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొని అప్పుడే పంపించింది.
అంటే మీకు ఉన్న ఎక్స్పీరియన్స్కి ఆల్రెడీ మీరు గెస్ట్ చేశారా నెక్స్ట్ అటాక్ ఉంటుంది అని మీరు? మనం ఒకప్పుడు మీకు ఇందాకనే చెప్పాము, మనం 1919 కార్గిల్ వార్ టైంలో లేము, 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ టైంలో లేము, ఇది 2025లో ఉన్నాం. మనం సెల్ఫ్ సస్టైన్డ్. ఈరోజు ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి, రష్యా ఉక్రెయిన్ జరుగుతున్నాయి, ఇజ్రాయెల్ పాలస్తీన్ గాజా నడుస్తున్నాయి, అమెరికా యామెన్ మీద అటాక్ చేస్తుంది. మనం అలా ఎవరి మీద అటాక్ చేయట్లేదు. మన దేశ పౌరుల మీద అటాక్ చేసిన తర్వాత ఈరోజు మనం రిటాలియేట్ కాకపోతే మన దేశ పౌరులకి, మన దేశకు ఉన్న జనాభాకి, ప్రపంచంలో ఉన్న మనం 140 కోట్ల జనాభా మన దేశంలో ఉంది, ప్రపంచ జనాభాలో 140 కోట్ల వంతు. సో వాళ్ళందరికీ మన ప్రభుత్వం ఏం సమాధానం చెప్పాలి? నువ్వు ఒక సామాన్య పౌరుడిగా కాకుండా ఒక 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 హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్గా గవర్నమెంట్ అడిగితే గవర్నమెంట్ దగ్గర ఏం సమాధానం ఉంది? ఈ దేశంలో ఉన్న పౌరులకు రక్షణ ఏంటి? ఓకే. మరి టూరిస్టుల మీద ఫైర్ చేయడం అనేది వాళ్ళు చేసిన చాలా పిరికి పంద చర్య. వాళ్ళు ఏం అంత సెక్యూర్ కూడా ఉండరు, అసలు ప్లాన్ కూడా ఉండరు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ దగ్గర నిరాదాయులైన ఫ్యామిలీస్ మీద, పిల్లల మీద, యువకుల మీద అటాక్ చేయడం అనేది నేను ప్రత్యేకంగా. కానీ అది అటాక్ జరిగినప్పుడు మీరు గెస్ట్ చేశారు సార్, నెక్స్ట్ మనది కౌంటర్ అటాక్ ఉంటుంది అని మీరు గెస్ట్ చేశారా? ఇప్పుడున్న యాజ్ ఎ మాజీ సైనికుడిగా నాకు ఉన్న సంబంధాలు కంటిన్యూగా డిఫెన్స్తో ఉంటాయి కాబట్టి మేము ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఈరోజు సుస్థిరమైన ప్రజాపాలన జరుగుతున్న సమయంలో మేము ఈ అటాక్ని ముందే ఊహించాం. ఈ అటాక్ తర్వాత ఏ రెస్పిరేషన్స్ ఏవైతున్నాయో భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ పౌరులు అందరు వెళ్ళిపోయి 48 అవర్స్ టైం ఇచ్చినప్పుడే మనం అర్థం చేసుకోవాలి మన ప్రభుత్వం ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఓకే. దాంతోపాటు ఈరోజు మన దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు, చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు కూడా మన గవర్నమెంట్కి మేము మీతో ఉన్నాం, యు గో హెడ్, టేక్ యువర్ డిసిజన్ అనేది చెప్పడం చాలా గ్రేటు. నిజంగా మనం యునైటెడ్, వీఆర్ వన్. మతము, కులానికి, ప్రాంతానికి అతీతంగా ఈరోజు ఒక డిసిజన్ తీసుకొని గవర్నమెంట్ ముందుకు పోతుంది. ఇప్పుడు యుద్ధం అంటూ వస్తే అనేదే జనరల్గా అందరి బ్రెయిన్లో ఉన్న క్వశ్చన్ మార్క్. యాక్చువల్గా వస్తే మనం సేఫ్ అన్నది మీరు ఆల్రెడీ భరోసా ఇస్తున్నారు యాజ్ ఏ ఎక్స్ సర్వీస్ మ్యాన్గా. అంటే దీని ద్వారా మిగతా కూడా ఇంపాక్ట్ పడుతుంది సార్, ఎకనామికల్ ఇంపాక్ట్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఈ మాక్ డ్రిల్స్ ఏవైతే చేస్తున్నారో ఆ మాక్ డ్రిల్లో ఒక టైప్ సైరన్కి ఒక టైప్ ప్రికాషన్ తీసుకోవాలి అని అన్నారు. అవి ఏమన్నా కొంచెం బ్రీఫ్గా సపోజ్ ఎయిర్ అటాక్ అవుతుంటే ఎయిర్ అటాక్ టైంలో ఒక 30 సెకండ్స్ సైరన్ బీప్ వస్తుంది. 30 సెకండ్స్ కంటిన్యూస్గా, మళ్ళీ కింద పాజ్ ఇచ్చేసి మళ్ళీ 30 సెకండ్స్ వస్తుంది. దట్ ఈజ్ ఎయిర్ అటాక్. ఓకే. అప్పుడు మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి? మనం ఇమీడియట్లీ ఎయిర్ అటాక్ చేస్తున్నప్పుడు మనము మ్యాక్సిమం అటాక్ ఇంపాక్ట్ ఏదైతే ఉంటాయో స్కడ్ మిసైల్స్ చేయడమే కానివ్వండి, రాకెట్ లాంచర్స్ చేయడం, అటువంటి టైంలో మనం కామన్ ప్రజలు అండర్ గ్రౌండ్స్లోకి వెళ్ళిపోవడం, సేఫ్ ప్లేస్లోకి వెళ్ళిపోవడం, అంటే బేస్మెంట్లోకి వెళ్ళిపోవడం. అదే నైట్ టైం అయితే మొత్తం లైట్లని ఆఫ్ చేయడం. ఓకే. ఓకే. సో ఎయిర్ అటాక్ ఏదైతే జరుగుతుందో ఎయిర్ అటాక్ టైంలో వాళ్ళకు లైట్స్, స్థావరాలు కనపడకుండా బ్లాక్గా ఉండడం కోసం సో ఈ లైట్లు ఆఫ్ చేయడం అనేది, మూమెంట్ అనేది రిస్ట్రిక్ట్ చేస్తాం. ఓకే. ఓకే. సో ఇవి ప్లస్ ఒకవేళ అటాక్ అయితే డ్యామేజ్ అయినప్పుడు మనం ఎమర్జెన్సీకి ఎవరికి కాల్ చేయాలి, మనం వాళ్ళని రెస్క్యూ ఎలా చేయాలి. ఓకే. సో వివిధ రకాలైనటువంటి ఈ మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు సందేశాలు ఇవ్వడమే గవర్నమెంట్ బాధ్యత. ఈ అవేర్నెస్ అంతా అంటే మామూలుగా ఇప్పుడు మీరు 4 o'clock మీకు డ్రిల్ ఉందన్నారు కదా, అంటే ఎట్లా మీరు పబ్లిక్లోకి తీసుకెళ్తారు సార్ దీన్ని? మీడియా ఈజ్ ప్లేయింగ్ ఎ కీ రోల్. సో నేను ఒక ప్రాంతంలో ఒక ప్లేస్లో ఒక డ్రిల్ చేస్తే ఒక 1000 మందికే మేము డెమోన్స్ట్రేషన్ చేయగలం, 2000 మందికే డెమోన్స్ట్రేషన్ చేయగలదు గవర్నమెంట్. అదే ఒక మీడియా దాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళి టీవీలలో కానివ్వండి, మల్టీమీడియాలో కానివ్వండి, ఈ రీల్స్ ద్వారా పబ్లిక్లోకి అవేర్నెస్ చేయడం. ప్రతి పౌరుడి దగ్గర మొబైల్ ఉంది ఇప్పుడు, ప్రతి వ్యక్తి చిన్న పిల్లల దగ్గర ఉంది. మీరు ఈ మొబైల్ ఈ మీడియా ద్వారా ఈ ప్రతి పౌరుని అవేర్నెస్ చేయడమే మీ బాధ్యత. ఓకే. మ్యాక్సిమం మనకి హైదరాబాద్ లాంటి ప్లేస్కి మెయిన్ అంటే ఎయిర్లో అటాక్ చేయడమే ఛాన్స్ ఎక్కువ ఉంది కదా సార్ యాక్చువల్గా. మనము ఎయిర్ అటాక్ అనే ఒకటి అనుకుంటున్నాం. మనం ఇంటర్నల్గా ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఈ పాకిస్తాన్ గూఢాచార సంస్థలు ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి. వాళ్ళ స్లీపర్ సెల్స్ అంటాం మనం. ఓకే. ఆ స్లీపర్ సెల్ యాక్టివేట్ అయితే ఎక్కడైనా వాళ్ళు బాంబులు ప్లాంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళని ఎదుర్కోవడం కూడా మెయిన్ మన ఉద్దేశం. ఈరోజు
మీరు చూసినట్టయితే నిన్న గవర్నర్ గారి దగ్గరికి గవర్నమెంట్ అఫీషియల్స్ ప్లస్ వేరే ప్రతిపక్ష పార్టీలు ఇక్కడున్న పార్టీలు గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఒక వినతి పత్రం ఇచ్చాయి. ఓకే సార్ ప్లీజ్ ఐడెంటిఫై ద పాకిస్తానీ సిటిజన్స్ హూ ఆర్ దేర్ ఇన్ హైదరాబాద్. ఓకే వాళ్ళని తొందరగా పంపించేయండి. ప్రతి ప్లేస్లో మనకు వాళ్ళని స్కాన్ చేయండి, వాళ్ళని సెర్చ్ చేయండి, మన దగ్గర ఉన్నారు అని ఎంతో కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సో అలాంటి స్లీపర్ సెల్స్ని కూడా మనం వాళ్ళని వాళ్ళ యాక్షన్లోకి రాకుండా చేయడమే మన బాధ్యత. అంటే ఇట్లాంటి డెసిషన్ తీసుకున్నప్పుడు సార్, అంటే ఈ అటాక్ డెసిషన్ తీసుకున్నప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఇక్కడ ఇంటర్నల్ కూడా హిందూ ముస్లిం గొడవలు ఇట్లాంటివన్నీ కూడా మత కలహాలు ఇట్లాంటివి వచ్చే ఛాన్స్ ఉంది కదా, దానికి మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు మన గవర్నమెంట్? ఇప్పుడు పాకిస్తాన్ అది ఇస్లామిక్ కంట్రీ, మనది ముస్లిం మతం. ఓకే మన దేశంలో ఉన్న ముస్లింలు పాకిస్తాన్ కంటే ఎక్కువ ఉన్నారు. కానీ ఈరోజు మన దేశంలో ఉన్న ముస్లిమ్స్ కూడా ఈరోజు హిందువుల మీద జరిగిన దాడిని ఖండించారు. అవును. మన హైదరాబాద్ పార్లమెంటు మెంబరు బహిర్గంగా మీటింగ్ పెట్టి మరీ ఖండించిండు. ఈరోజు ట్విట్టర్లో కూడా వాళ్ళు చాలా పెద్ద భారత్ మాతాకి జై అనే భారత్ మాతాకి చేయకుండా భారతదేశ్కి సపోర్ట్ ఇచ్చారు దేశం చేసిన ఈ చర్యకి. సో ఇటువంటి పరిస్థితుల్లో హిందూ ముస్లింలు గొడవ చేయడం అంటే హిందువుల మీద ముస్లింలు మళ్ళీ వాళ్ళ మతానికి వ్యతిరేకంగా పోరాడుతుంది కాబట్టి అనుకోకుండా ఒక టెర్రరిస్టులని భారతదేశం మీద అటాక్ చేసే పాకిస్తాన్లో ట్రైన్ అయిన టెర్రరిస్టుల కోసమే మనం ఈరోజు అటాక్ చేస్తున్నాం అనేది వాళ్ళు నమ్మాలి. ఓకే మన దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఇండియన్, వాళ్ళు ఇండియన్ అనే ఉండాలి. భారతదేశం అనేది అన్ని మతాలకు నిలయం కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు ముస్లిమ్స్ మన మీద అటాక్ చేయడము లేకపోతే హిందూ మతం ముస్లిం ఘర్షణ జరగడం అనేది ఇది చాలా చాలా సిల్లీ పాయింట్. ఎవరైనా అలాంటి వేరే మతం వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళు భారతీయులే కాదు. మన కంట్రీ బార్డర్ చూసుకుంటే సార్, నార్త్ ప్లేస్ ఏమో అన్ని కంట్రీస్ బార్డర్ షేరింగ్లో ఉంటుంది, సౌత్ పార్ట్ ఏమో మొత్తం వాటరే ఉంటుంది. అంటే పాకిస్తాన్ ఇది నేవీ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ ఉందా, లేదంటే మన వైజాగ్లో అయితే రెగ్యులర్గా మీరు చెప్పే డ్రిల్స్ అన్నీ కూడా రెగ్యులర్గా నేను వైజాగ్లో అంటే వీడియోస్లో కానీ రెగ్యులర్ ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటాయి అనుకుంటాను నాకు తెలిసి వైజాగ్లో. అంటే మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నాం, తెలుగు స్టేట్లో ఎంత స్ట్రాంగ్ ఉన్నాం? మన భారతదేశంలో భూభాగంలో 3వ వంతు సముద్రం ఉంది, 1 వంతే భూభాగం ఉంది. ఈ వెస్ట్ నార్త్లో భూభాగం ఉన్నప్పుడు మనం ఎవ్రీ ఇయర్ ఎక్సర్సైజ్ చేస్తుంటాం, ఆర్మీ కూడా వెళ్తుంటుంది. సికింద్రాబాద్ బేస్ నుంచి ఎక్కువ రాజస్థాన్లో మన బోర్డర్లో మనం డెప్యూట్ అవుతాం. మనకు వైజాగ్లో ఉన్న వార్ డ్రిల్స్ ఏదైతే ఉన్నాయో ఎవ్రీ ఇయర్ జరుగుతున్నాయని కరెక్టు. ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టరు మన విశాఖపట్నం దాదాపు మొత్తం ఈస్ట్లో ఉన్న సముద్రాన్ని అంతా కవర్ చేస్తుంది. అక్కడ మనకు సబ్మెరీన్ బేస్ ఉంది. అవునండి, అక్కడ సబ్మెరీన్ కూడా ఉంటుంది. అక్కడ ఈవెన్ మన న్యూక్లియర్ సబ్మెరీన్ బేసెస్ ఉన్నాయి. సో వాటిని కాపాడుకోవడం కూడా మన బాధ్యత. సో ఈస్టర్న్ నేవల్ కమాండ్ అనేది చాలా పెద్ద స్ట్రాటజిక్ లొకేషను. మనకు ఈస్ట్ సైడ్ నుంచి వచ్చే ఏ ఎఫెక్ట్లైనా తట్టుకోవడానికి మనకి ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంది. మన సౌత్లో మీరు చూసినట్టయితే ఐఎన్ఎస్ కొచ్చిన్ కానివ్వండి, ఐఎన్ఎస్ విశాఖపట్నమే కానివ్వండి, ఈవెన్ ఈ ధార్వార్ మ్యాంగ్లూర్ ఏరియాలోనే కానివ్వండి, ప్రతి చోట్ల ఈవెన్ ముంబై అన్ని చోట్ల మనకు నేవల్ బేస్లు ఉన్నాయి. మీకు గుర్తుందో లేదో 1997లో ఐఎన్ఎస్ విక్రాంత్ డీకమిషన్ అయిన తర్వాత మన పెద్ద షిప్ మనం వైజాగ్లోనే డెమోన్స్ట్రేషన్. సో మనకు చాలా కీలకమైన ప్రాంతం. మన మూవీ కూడా వచ్చినట్టుంది సార్ లాస్ట్ 2-3 years బ్యాక్ విక్రాంత్ గురించి. ఎస్. సో కాబట్టి స్ట్రాటజిక్ లొకేషన్లో మనం చాలా విశాఖపట్నాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనం ఎక్కడ స్ట్రాంగ్ ఉంటాం సార్ మొత్తం ఓవరాల్ మిలిటరీలో? అంటే మనము బార్డర్ సెక్యూరిటీలో మనం ఇది ఉంటామా, లేదంటే ఎయిర్ ఫోర్స్లో మనం స్ట్రాంగ్ ఉన్నామా, నేవీలో స్ట్రాంగ్ ఉన్నామా, అన్ని ఈక్వల్గా ఉన్నామా? లేదంటే చెప్పాలంటే భారతదేశానికి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అనేవి 3 గుండెకాయలు, ఒక గుండెకాయ కాదు, 3 చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. మనం ఈరోజు ప్రపంచంలో ఉన్న అత్యాధునిక టెక్నాలజీ ఉన్న దేశాలు కూడా మన దేశంతో ట్రైనింగ్ చేయడానికి వస్తాయి. మన దేశంలో ఉన్న పైలట్ల క్షమత, ఈవెన్ నేవీ షిప్స్, వార్షిప్స్లో ఉన్న మన సోల్జర్స్ యొక్క క్షమత, మన బోర్డర్లో ఉన్న భూభాగంలో పనిచేసే మన సైనికుల యొక్క క్షమత దేన్ని తీసుకోవడానికి లేదు. 3 ఎట్ పార్ విత్
నేను దేన్ని ఏది ఎక్కువ ఏది తక్కువ అంటే నేను అన్నీ ఎక్కువే అంట, ఏది తక్కువ కాదు. ఓకే ఓకే సార్. ఇది ఇమీడియట్గా వార్ అంటే ఫస్ట్ మిలిటరీలో అంటే ఎవరిని అలర్ట్ చేస్తారు సార్ యాక్చువల్గా? ఏ ఫేస్లో వాళ్ళని ఫస్ట్ అలర్ట్ చేస్తారు? అలర్ట్ చేయడం అనేది ఉండదు. మనం ఆల్రెడీ స్ట్రాటజికల్గా ప్రతి చోట మనం డిప్లాయ్ అయ్యి ఉన్నాం రెడీగా. ఓకే ఓకే ఓకే. అన్ని చోట్ల అన్ని డిప్లాయ్ గన్ పెట్టుకొని రెడీగా ఇట్ ఈస్ నాట్ దట్ వార్ అనగానే పెట్టే బెడ చదువుకొని పోదాం అనేది ఉండదు. ఆల్రెడీ ఎవ్రీ ప్లేస్ ఈజ్ డిప్లాయిడ్, ఎవ్రీ స్ట్రాటజిక్ లొకేషన్ ఈజ్ డిప్లాయిడ్. ఒక సైనికుడు ముందుండి పోరాడేది ఎంత వాల్యూ, వెనక ఉన్న ఒక మెడికల్ అసిస్టెంట్ కూడా అంతే వాల్యూ, ఇంపార్టెంట్. ఓకే, అంతే ఇంపార్టెంట్. సో కాబట్టి ఎవ్రీబడి ఈజ్ రెడీ. మనం ఏది తయారు కావడానికి 6 నెలలు కావాలి, 1 సంవత్సరం కావాలి కాదు. ఇప్పుడు ఎనీ టైమ్ వీఆర్ స్ట్రాటజిక్ లొకేషన్స్ అన్నారు కదా, అంటే ఏ లొకేషన్స్ సార్ అవి మామూలుగా స్ట్రాటజిక్? ఆల్ బోర్డర్ ఏరియాలో ఉన్న లొకేషన్స్ అన్ని స్ట్రాటజిక్ లొకేషన్సే. ఇప్పుడు సపోజు నువ్వు వెస్ట్ చూసుకుంటే జోధ్పూర్, జైసల్మేర్, దాని తర్వాత ఉదయ్పూర్, దాని తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ బోర్డర్, అన్ని ప్లేసెస్ మనం స్ట్రాటజిక్ లొకేషన్సే. ఓకే, అంటే మామూలుగా పాకిస్తాన్కి ఈజీగా యాక్సెస్ ఉండే ప్లేసెస్ ఏవి సార్ యాక్చువల్గా? ఈజీగా యాక్సెస్ కాశ్మీరే. ఓకే, అందుకే అక్కడ వాళ్ళు. అందుకనే నెక్స్ట్ రాజస్థాన్ బోర్డర్, పంజాబ్ బోర్డర్. ఓకే, అదే ఈ 2 ప్లేస్లు ఇవన్నీ టెరిటోరియల్ కాబట్టి ఈజీ. ఇంకా షిప్ వయా అంటే మనం స్ట్రాటజిక్ లొకేషన్లో బే ఆఫ్ బెంగాల్లో ముందే రెడీగా ఉన్నాం. అంటే మీరు వర్క్ చేసేటప్పుడు సార్ ఆర్మీలో ఉన్నప్పుడు అంటే మీరు ఫేస్ చేసిన ఇది ఏంటి మేజర్గా? నేను యాజ్ ఎ సోల్జర్గా నేను నార్త్లో చేశాను. యాజ్ అన్ కమాండింగ్ ఒక కంపెనీకి నేను నార్త్ ఈస్ట్లో చేశాను. నార్త్ ఈస్ట్లో చాలా స్ట్రాటజికల్గా చాలా 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 ఇబ్బంది ఉన్న పరిస్థితులు అవి. ఆ టెరైన్ మనకు సపోర్ట్ చేయదు, అక్కడున్న అట్మాస్ఫియర్ మనకు సపోర్ట్ చేయదు. అక్కడున్న మిలిటెంట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి పాకిస్తాన్ మిలిటెంట్ గ్రూప్స్కి ఎంటైర్లీ డిఫరెంట్. దే ఆర్ అవర్ ఓన్ బ్రదర్స్, ఓకే ఓకే, దే ఆర్ అవర్ ఓన్ కంట్రీ, బట్ డిఫరెంట్ ట్రైబ్స్ ఈజ్ ఫైటింగ్ విత్ ద డిఫరెంట్ ట్రైబ్. వాళ్ళు భారతదేశ సైన్యం మీద అటాక్ చేయరు, భారతదేశకి వ్యతిరేకంగా కాదు, ఒక ట్రైబ్ ఇంకొక ట్రైబ్తో అటాక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు రీసెంట్గా చూసినట్టయితే మణిపూర్లో కుక్కీసు అవును అటాక్డ్ బై అనదర్ గ్రూప్, వాళ్ళు డిస్ప్లేస్మెంట్ అయ్యారు. సో అలాగే నాగాల్యాండ్లో కూడా ఇప్పుడు మనకు సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఉంది, ఇప్పుడు మణిపూర్లో కూడా సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఉంది. ట్రైబ్స్ ఈజ్ అటాకింగ్ వన్ అండ్ అనదర్. ఓకే ఓకే, సో అది మన ఇంటర్నల్. సో ఆ సిచ్యువేషన్లో మన ఆర్మీ, మన ఏదైతే రక్షణ రంగం వెళ్తుందో పారామిలిటరీ ఫోర్సెస్, మనం బలవుతాం మధ్యలో. సో వాళ్ళని ఆఫ్ చేయడం కోసమే వెళ్తాం, వాళ్ళని కంట్రోల్ చేయడం కోసమే, వాళ్ళని సేఫ్టీ కోసమే మనం వెళ్తాం. ఓకే, సో ఆ టెర్రైన్స్ చాలా డేంజర్. ఆ అట్మాస్ఫియర్ కూడా చాలా హ్యూమిడ్ ప్లేసెస్ ఉంటాయి, హిల్స్ అన్నీ, వాళ్ళన్నీ గొరిల్లా అటాక్స్ ఉంటాయి. వాళ్ళు అటాక్ చేసి వెళ్ళిపోతారు, ఓకే, పారిపోతారు. వాళ్ళు హై పొజిషన్ నుంచి అటాక్ చేసి ఎస్కేప్ అవుతారు. సో పాకిస్తాన్ అటాకింగ్ టెర్రరిస్ట్ ఆర్ డిఫరెంట్, దే ఫైట్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు ఈ అండమాన్ బేస్ ఉంది కదా సార్, యాక్చువల్గా అదొక స్ట్రాటజిక్ ప్లేస్ అంటారు. అది దేనికి సార్ అసలు? అది అక్కడ కూడా మొత్తం అంతా మిలిటరీ కంట్రోల్లోనే ఉంటుంది అనిపిస్తుంది. మొత్తం అండమాన్ అంతా ఒకప్పుడు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మనం అది స్ట్రాటజిక్, వేరే కంట్రీస్ దాన్ని ఆక్యుపై చేయడానికి ట్రై చేసాయి. సో మనము మన దేశ భూభాగం అది అండమాన్ కూడా. మీరు హిస్టరీ చూసినట్టయితే కాలాపాని అనేది జైలు ఉంది. సో అది మన స్వాతంత్ర బ్రిటిష్ టైంలో నుంచే అది మన కంట్రోల్లో ఉంది, బ్రిటిషర్స్ కంట్రోల్లో. మన స్వాతంత్ర సమరయోధులందరినీ తీసుకెళ్ళి అక్కడ జైలు శిక్ష వేసేవాళ్ళు. సో స్ట్రాటజిక్గా ఫోర్ట్ బ్లేర్, మిగతా ఐలాండ్స్ ఎందుకు అంటే సౌత్లో మనకు శ్రీలంక కానివ్వండి, మాల్దీవ్స్ కానివ్వండి, మిగతా దేశాలన్నిటి నుంచి, అంటే చైనా ఈజ్ మోర్ అటెంటివ్ ఇన్ ద సౌత్. వాళ్ళకు ఆమ్యునిషన్ ఇవ్వడం కానివ్వండి, వాళ్ళకు ఆర్థిక పరంగా సపోర్ట్ చేయడం కానివ్వండి, ఈ శ్రీలంకని, మాల్దీవ్స్ని, ఈ చిన్న చిన్న దేశాలన్నింటినీ సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ బేస్ని ఏర్పాటు చేసుకుంటుంది. సో కాబట్టి అందుకనే మనకు ఫోర్ట్ బ్లేర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషన్. ఫోర్ట్ బ్లేర్ అండ్ లక్షద్వీప్ మనకు సౌత్లో అవి ఉండడం అనేది మన అదృష్టము. ఎందుకంటే మనం కొచ్చిన్లో కూర్చొని మనం సేవ్ చేయడం కంటే మనం ఫోర్ట్ బ్లేర్లో కూర్చొని లక్షద్వీప్లో కూర్చొని సేవ్ చేయడం మన కంట్రీని చాలా ఈజీ. ఓకే, సో అందుకనే మనకు చాలా స్ట్రాటజిక్ లొకేషన్స్. అక్కడ మన భారతదేశంలో ఉన్న పౌరులు మన ఇన్లాండ్లో ఎంత ఉన్నారో వాళ్ళని వాళ్ళు మెయిన్ ల్యాండ్ అంటారు, మనని మెయిన్ ల్యాండ్ అంటారు.
ఓకే ఓకే వాళ్ళు ఎప్పుడూ అది ఇండియా అనరు, వాళ్ళకు మన మెయిన్ ల్యాండ్. అదేమో ఐలాండ్, వాళ్ళకు మన మెయిన్ ల్యాండ్. మెయిన్ ల్యాండ్ అవును. సో వాళ్ళకు మెయిన్ ల్యాండ్ మన భారతదేశం నుంచే ప్రతి వస్తువు అక్కడే ఉంటుంది. మన ఏ దేశాన్ని అక్కడ ఇంటర్వ్యూన్ కానీయము, అది మన భారతదేశంలోని భూభాగమే. ఓకే, అక్కడ ఏమైనా వర్క్ చేశారా సార్ మీరు? నేను అక్కడ వర్క్ చేయలేదు, కానీ అక్కడ నేను చాలాసార్లు మిలిటరీ డ్యూటీస్ మీద, ట్రైనింగ్స్ మీద వెళ్ళాను. సో అక్కడ పనిచేశాను. ఓకే ఓకే, మీరు ఈ మైనస్ డిగ్రీస్లో ఏమైనా వర్క్ చేశారా సార్? నేను -40 డిగ్రీలో కార్గిల్ టైంలో ఉందో అక్కడ పనిచేశాను. తక్కువ కాలం 1.5 year పనిచేశాను. అది మన సౌత్ ఇండియన్స్కి చాలా టఫ్ లొకేషన్. ఎందుకంటే మనం ఎప్పుడు అసలు 10 degrees కింద ఎప్పుడు మనం సర్వైవ్ కాలేదు. మనకు ఆ అక్లిమటైజేషన్ లేదు. అక్కడ 0 degree కాకుండా -30, 40, 50 degrees పోవడం అనేది నిజంగా మన సైనికులకు, మన సౌత్ ఇండియన్స్లో ఉన్న సైనికులకి సల్యూట్. థ్యాంక్ యూ సార్. నార్త్ ఇండియన్స్కి ఎందుకంటే వాళ్ళకి అలవాటు ఉంటుంది వెదర్. సో ఈవెన్ హిమాచల్ కానివ్వండి, పంజాబ్ కానివ్వండి, ఒక్కొక్క టైంలో -0 degreeకి వెళ్ళిపోతుంది వాళ్ళ నార్మల్ లైఫ్ స్టైల్లోనే. సో వాళ్ళకు నియర్ బై ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. కాకపోతే నార్త్ వాళ్ళే ఉండాలి అక్కడ, సౌత్ వాళ్ళు ఉండాలి అని ఏం లేదు. ఎవరికైనా అక్కడ పని చేయాల్సిందే. ఓకే, భారత సైన్యంలో ఒకసారి జాయిన్ అయిన తర్వాత నార్త్ ఇండియన్ సిక్కులు అతనికి సేమ్ వాల్యూస్, మనకు సేమ్ వాల్యూస్. వాళ్ళకి సేమ్ డ్యూటీస్, మనకు సేమ్ డ్యూటీస్. సో ఎక్కడ డ్యూటీ చేసినా పోవాల్సిందే. నో ఇంటర్వెన్షన్ బై ఎనీవన్. మీకు పర్టికులర్గా ఈ ఏరియాలోనే వర్క్ లేదు, మన బెటాలియన్స్ ఎక్కడ పనిచేస్తే అక్కడ మనకు డ్యూటీస్ ఉంటాయి. ప్రతి ఇండివిజువల్ పోస్టింగ్స్ ఎక్కడ యాజ్ అ పోస్టింగ్ వెళ్తే అక్కడికి వెళ్ళాల్సిందే. ఈ హైరార్కీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా డిఫరెంట్గా కంట్రోల్. ఇప్పుడు ఒక ఎన్సీసీ క్యాంప్ని చూస్తే ఒక 10,000 people ఉన్న క్యాంప్ని ఒక 2 officers మెయింటైన్ చేయగలుగుతారు. అంటే ఆ గ్రూప్ సిస్టమ్ కానీ అట్లా ఉంటుంది. క్యాంప్ సీనియరు, 10th సీనియరు. మేము ఎన్సీసీలో ఇప్పుడు మీరు మన దగ్గర ఎన్సీసీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎన్సీసీ ఈజ్ నథింగ్ లెస్ దాన్ ఏ సోల్జర్. ఒక సి సర్టిఫికేట్ హోల్డర్ ఎవరైతే ఎన్సీసీ క్యాడెట్ ఉంటాడో, నథింగ్ లెస్ దాన్ ఏ సోల్జర్. ఈజ్ వెల్ ట్రైన్డ్. ఈ ట్రైన్డ్ బై హీ నో హౌ టు ఆపరేట్ ద గన్, he know how to do the map reading, he know how to join with the soldiers in the duty, so he knows everything. He is like a soldier. ఓకే, మనం ఎంతమంది ఎన్సీసీ వాళ్ళు ఉన్నారు సార్? మనకి సి సర్టిఫికేట్ కంప్లీట్ అయిన వాళ్ళు ఏమైనా ఐడియా ఉందా? అంటే పర్టికులర్ డాటా అనేది మనకేం తెలియదు. బట్ వీ హ్యావ్ లైక్ మనకు తెలుగు రాష్ట్రాల్లో, 2 రాష్ట్రాల్లో, ఆంధ్ర తెలంగాణ, మన ఎన్సీసీ డైరెక్టరేట్ని చూసుకుంటే ఎట్ ఏ టైం మనకు ఒక 25,000 మంది ఎన్సీసీ స్టూడెంట్స్ వాళ్ళు ఎప్పుడైనా ట్రైనింగ్ అవుతూనే ఉన్నారు. ఓకే, వాళ్ళకు రెగ్యులర్గా సైనికులు ఉన్న సైనికులు రెగ్యులర్ ఆఫీసర్సే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పుడు ఈ మధ్య కొంత రిటైర్డ్ అయిన వాళ్ళని కూడా వాళ్ళ సర్వీస్ కూడా వాడుకోవడానికి అవకాశాలు కల్పిస్తున్నారు. ఓకే ఓకే సార్. ఎక్స్పర్ట్స్ అయిన సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళని కూడా ఎన్సీసీలో ట్రైనింగ్ ఇవ్వడానికి యాజ్ ఇన్స్ట్రక్టర్స్గా ఒక 4 years 5 years సర్వీస్ వాడుకుంటున్నారు. సో మీడియా ద్వారా నేను భారతదేశంలో ఉన్న ప్రజలకి, అలాగే ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మన శ్రోతలకి, ప్రజలకి నేను ఒక విన్నపం చేయదలుచుకున్నా. మీరు చాలా కూల్గా, ప్యానిక్ కాకుండా మీ ప్రదేశాల్లో, మీ ఇళ్ళల్లో మీ పిల్లలతో, మీ ఫ్యామిలీతో సేఫ్గా ఉండండి. మీరు యుద్ధం వస్తుంది అనేది ప్యానిక్ అయ్యి మీరు నిత్యావసర వస్తువులు ఒక 2 నెలల కోసం స్టోర్ చేసుకోవడం, మెడిసిన్ స్టోర్ చేసుకోవడం, ఇలాంటివి ఏం చేయకండి. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వాలు మనల్ని రక్షిస్తాయి. సో కాబట్టి మీరు ప్యానిక్ అయ్యే సమస్య ఉండొద్దు. ఒకవేళ ఎలాంటి పరిస్థితులు వస్తే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలో ఆ మాక్ డ్రిల్ ద్వారా మనం ప్రజలకు తెలియజేస్తున్నాం. కాబట్టి మనం సురక్షితంగా ఉన్నాం. మన దేశం మన గవర్నమెంట్ మనల్ని కాపాడుతుంది. మన గవర్నమెంట్ మన దేశంలో ఉన్న ప్రతి పౌరుని కాపాడే బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు మనం గవర్నమెంట్కు ఫుల్ సపోర్ట్ చేసి మనం గవర్నమెంట్ని కూడా ముందుకు గో హెడ్, వీఆర్ విత్ యూ అనే నినాదంతో ముందుకెళ్ళాలని నేను అందరినీ అభ్యర్థిస్తున్నా. అలాగే కావలసినంత సైనికులకు కావాల్సినంత సహాయాలు, సైనికుల ఫ్యామిలీకి కావాల్సిన సహాయాలు, బోర్డర్లో పనిచేసే మన రాష్ట్రంలో ఉన్న సైనికులందరికీ, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా మీరు బెస్ట్ విషెస్ చెప్పండి. వాళ్ళకు మేమున్నాం, మీ ఫ్యామిలీకి తోడుగానే నినాదం తెలియజేయండి. అలా తెలియజేసినప్పుడే మన భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సైనికులు ఇంకా ధైర్యంగా, మనోధైర్యంతో పోరాడగలుగుతారు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. I would like to thank the media, Anantra, and their entire team making this opportunity to give the message to the people of India
అండ్ ఎస్పెషల్లీ పీపుల్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. మీరు దయచేసి ఎలాంటి ప్యానిక్ కావద్దండి. మనం చాలా సురక్షితంగా ఉన్నాం. యుద్ధం అంటూ వస్తే అది మనం కూడా ఒక సైనికుల్లాగా మన దేశాల్లో ఉన్న సైనికులకు సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మీరు ఒక సైనికులే, ఒక ప్రతి పౌరుడు సైనికుడే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్.